కూడా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కొన్నిసార్లు రావడం లేట్ వచ్చేమో కానీ రావడం పక్క 12 years బ్యాక్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఈ రోజు ఎలా ఉన్నారో అలాంటి కొన్ని ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎప్పటికీ ముసలిదానికి అవ్వకూడదు రష్మి. ఇది నువ్వు ఆల్రెడీ అవ్వక ముందు చెప్పాలి. నాకు రోజు అన్నం తినే ముందు గుర్తొచ్చేది నేను ఆయన డోర్ స్టెప్ వెళ్ళింది. నా చంద్రగ్రహణం లేనిది ఈ సూర్యుడు లేడు, ఆ చంద్ర లేడు. ఒక విషయం, ఒక 5-6 స్కిట్లు చేసాం. ఒక టాబ్లెట్ డబ్బా ఇచ్చాను. ఏందన్నా ఇది అన్నాడు. రవి నువ్వు డైలాగ్ మర్చిపోతున్నా, ఇది మెమొరీ టాబ్లెట్. అది వేసుకున్న దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. అదే నాకు వాడికి మెమొరీ పెరుగుతానుక ఉన్నది పోయింది. అరే ఇలా ఆడేంటి? అన్నా నాకు బాగా నచ్చింది బిల్డప్ బాబాయ్. ఫస్ట్ బిల్డప్ బాబాయ్. చెప్పండి తిప్పడు ఏం జరుగుతుంది ఇక్కడ? 12 సంవత్సరాలు అప్పుడే అయిపోయిందా? అయ్యి బాబా నిజంగానే బయటికి వెళ్ళి ఏం చేసేది? ఒక్క 5 తప్ప అందరూ నీ పిల్లలా లేరేటి? నాన్న లేకుండా మమ్మల్ని ఇన్ని రోజులు ఎలా పెంచావమ్మా? పాపాయమ్మ పచ్చళ్ళ వ్యాపారం. ఒక రోజు బాబు గారు సాయంత్రం ఆవకాయ పచ్చడి కావాలన్నారు. బాబు గారు పచ్చడి లేదన్నాను. పర్వాలేదు కనీసం ఒక బద్దైనా పెట్టన్నారు. నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? 6 అడుగులు ఉండాలమ్మా. అవి 7 అడుగులు కావాలి. అమ్మా నీకెన్ని అడుగులు? నాకు అడుగులతో పని ఉందమ్మా. ఇది సపరేట్. ఇది మీకు మంచి సంబంధం చూశాను. అమ్మా అమ్మ కూడా పడింది. ఇంత కరువులో ఉన్నారేంటి వీళ్ళు?